నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత సృష్టిఖండము 14వ అధ్యాయం. విభిన్న పుష్పములతో అన్నములతో జలధారలతో చేయు శివపూజా మహాత్మ్యము. బ్రహ్మ పలికెను, నారద, లక్ష్మిని గోరువారు కమలము, బిల్వపత్రము, శతపత్రము, శంఖపుష్పములతో శివభగవానుని పూజింపవలను. బ్రాహ్మణోత్తమ, 1,00,000 పుష్పములతో శివుని పూజించినచో సకల పాపములు నశించును, లక్ష్మిని కూడా పొందవచ్చును. ఇందులో సంశయము లేదు. ప్రాచీన ఋషులు 20 కమలములను ఒక ప్రస్థయని చెప్పిరి. 1,000 బిల్వపత్రములను కూడా ఒక ప్రస్థగా నుడివిరి. 1,000 శతపత్రములను అర్ధప్రస్థయని పరిభాష చేసిరి. 16 ఫలములు ఒక ప్రస్థము అని, 10 టంకములు ఒక ఫలమని తెలిపిరి. ఈ కొలమానముతో పత్రపుష్పములను కొలిచెదరు. పైన చెప్పిన పుష్పముల సంఖ్యతో శివుని పూజించిన సకామ పురుషునకు సకలాభీష్టములు ప్రాప్తించును. ఉపాసకుని మనస్సులో ఏ కోరికయును లేనిచో పైన చెప్పిన పూజలతో శివస్వరూపుడగును. 5,00,000 మృత్యుంజయ మంత్రమును జపించిన వానికి శివుడు ప్రత్యక్షముగా దర్శనమసుగును. 1,00,000 జపముతో శరీరము శుద్ధమగును. 2,00,000 జపముతో పూర్వజన్మ విషయములు స్మరణకు వచ్చును. 3,00,000 పూర్తయినచో సమస్త కామ్య వస్తువులు ప్రాప్తించును. 4,00,000 జపము పూర్తయినచో భగవంతుడగు శివుడు స్వప్నమున దర్శనమసగును. 5,00,000 పూర్తయిన వెంటనే భగవంతుడగు శివుడు ఉపాసకుని ఎదుట అప్పటికప్పుడు ప్రత్యక్షమగును. 10,00,000 మంత్రజపము పూర్తయినచో సంపూర్ణ ఫలము సిద్ధించును. మోక్షమును కోరువారు దర్భల ద్వారా శివుని పూజింపవలెను. మునివర, అన్ని చోట్ల 1,00,000 సంఖ్యను పరిగణనలోకి తీసుకొనవలెను. దీర్ఘాయువును కోరువారు 1,00,000 దూర్వములతో పూజింపవలెను. పుత్రుని అభిలషించువారు 1,00,000 ఉమ్మెత్త పుష్పములతో పూజింపవలెను. ఎర్రకాడలు గల ఉమ్మెత్త పూజ శుభదాయకముగా పరిగణించబడును. 1,00,000 అగస్త్య పుష్పములతో పూజించినచో గొప్ప యశస్సు యగును. తులసీ దళములతో శివపూజ చేసినచో ఉపాసకునకు భోగమోక్షములు రెండును సులభమగును. ఎర్రని తెల్లని జిల్లేడు, శ్వేత కమలములు 1,00,000 పుష్పములతో పూజించినను అదే ఫలము లభించును. 1,00,000 దాసాని పుష్పములతో చేయబడు పూజ శత్రువులకు మృత్యువు నొసగును. 1,00,000 కరవీర పుష్పములు శివపూజకు ఉపయోగించినచో రోగములు పూర్తిగా నశించును. మంకెన పుష్పములతో పూజించినచో ఆభూషణములు ప్రాప్తించును. జాజి పూలతో శివపూజ చేసినచో వాహన లబ్ధి కలుగును. ఇందులో సందేహం లేదు. అవిసె పుష్పములతో మహాదేవుని పూజించువాడు విష్ణు భగవానునకు ప్రియమైన వాడగును. శమీపత్రములతో పూజించిన మోక్షప్రాప్తి కలుగును. మల్లె పుష్పములు సమర్పించినచో భగవంతుడగు శివుడు శుభలక్షణ సంపన్నయైన భార్యను ప్రసాదించును. అడవి మొల్ల పుష్పములతో పూజించినచో ఇంటిలో ఎప్పుడునూ తిండికి లోపముండదు. గన్నేరు పుష్పములతో పూజించిన మానవులకు వస్త్రములు ప్రాప్తించును. నల్లవావిలి పుష్పములతో శివపూజ చేసినచో మనస్సు నిర్మలమగును. 1,00,000 బిల్వపత్రములను భగవంతునకు సమర్పించిన సకల కామ్య వస్తువులు ప్రాప్తించును. పారిజాత పుష్పములతో పూజించిన సుఖ సంపదలు పెంపొందును. వర్తమాన ఋతువులో పుట్టిన పుష్పములను శివుని సేవయందు అర్పించిన అది మోక్షము నొసగును. ఇందులో సందేహము లేదు. నల్ల ఆవాల పుష్పముల పూజ శత్రువులను మృత్యువు పాలు చేయును. ఈ పుష్పములను 1,00,000 సంఖ్యతో శివునకు సమర్పించినచో భగవంతుడగు శివుడు మిక్కిలి ఫలములను ఒసగును.
చంపక, మొగలి పుష్పములు తప్ప మిగతా పుష్పముల నీవు శివునకు సమర్పించవచ్చును. బ్రాహ్మణోత్తమ, మహాదేవునకు బియ్యము అర్పించినచో మానవుల సంపదలు వృద్ధి చెందును. బియ్యము అఖండితములై ఉండవలను. వాటిని ఉత్తమ భక్తిభావముతో శివునకు సమర్పించవలను. రుద్ర ప్రధాన మంత్రములతో పూజించి భగవంతుడైన శివుని మీద సుందర వస్త్రమును అలంకరింపచేయవలను. దాని మీద బియ్యమును ఉంచి సమర్పించుట ఇంకనూ ఉత్తమమగును. శివునకు గంధ పుష్పాదులతో శ్రీఫలమును సమర్పించి ధూపదీపాదులను నివేదించినచో పూజ యొక్క సంపూర్ణ ఫలము ప్రాప్తించును. శివుని సమీపమున 12 మంది బ్రాహ్మణులకు భోజనము పెట్టవలను. దీని వలన మంత్రపూర్వకమైన సాంగోపాంగ లక్ష పూజ సంపన్నమగును. 100 మంత్రములు జపించమని చెప్పిన చోట 108 మంత్రములను జపించవలను. తిలల ద్వారా పరమశివునకు 1,00,000 ఆహుతులనివ్వవలను. లేక 1,00,000 తిలలతో శివుని పూజించినచో గొప్ప గొప్ప పాపములు నశించును. జొన్నల ద్వారా చేయు శివపూజ స్వర్గసుఖములను పెంపొందించునని ఋషులు చెప్పుదురు. గోధుమలతో చేసిన పక్వాన్నముతో శంకరుని పూజించినచో నిశ్చితముగా అది మిగుల ఉత్తమమైనదని తలంచవలను. దానితో 1,00,000 సార్లు పూజించిన సంతాన వృద్ధి యగును. పెసలతో పూజించినచో పరమశివుడు సుఖమును ప్రసాదించును. కొర్రల ద్వారా పూజించినచో సర్వాధ్యక్షుడగు పరమశివుడు ఉపాసకునకు ధర్మ అర్థ కామ భోగములను వృద్ధి చేయును. ఆ పూజ సకల సుఖములను ప్రదానము చేయును తగును. కందిపత్రముల ద్వారా శివుని అలంకరించి పూజింపవలను. ఈ పూజ వివిధ సుఖములను సంపూర్ణ ఫలములనొసగును. మునీంద్ర, ఇప్పుడు 1,00,000 శంఖ పుష్పముల తూకమును గురించి చెప్పుచున్నాను వినుము. సూక్ష్మ తూకమును తెలుపు వ్యాస మహర్షి 1,00,000 శంఖ పుష్పములను ఒక ప్రస్థయని నుడివెను. 11 ప్రస్థముల మల్లెపువ్వులను 1,00,000 పుష్పములతో సమానమని చెప్పెను. 1,00,000 ఆవాల పుష్పముల కొలత కూడా అంతియే. 1,00,000 పుష్పముల కొలత 5.5 ప్రస్థములు. ఉపాసకుడు నిష్కాముడై మోక్షము కొరకు భగవంతుడకు శివుని పూజింపవలను. భక్తిభావముతో విధిపూర్వకముగా శివపూజ చేసిన పిమ్మట భక్తులకు జలధారను సమర్పించవలను. జ్వరముతో విలపించువాని శాంతికి జలధార శుభకరమని చెప్పబడినది. శతరుద్రీయ మంత్రముతో రుద్రి యొక్క 11 పాఠములతో రుద్రమంత్రముల జపముతో పురుష సూక్తముతో 6 రుచలతో కూడిన రుద్ర సూక్తముతో మహామృత్యుంజయ మంత్రముతో గాయత్రి మంత్రముతో లేక శాస్త్రోక్త శివ నామాదులతో ముందు ప్రణవము చివర నమః జోడించి మంత్రముల ద్వారా జలధారలను సమర్పించవలను. సుఖము సంతాన వృద్ధి కొరకు జలధార ద్వారా పూజించుట ఉత్తమమని చెప్పబడినది. శ్రేష్టమగు భస్మమును ధరించి ఉపాసకుడు ప్రేమతో అనేక విధములగు శుభము దివ్యములగు ద్రవ్యముల చేత శివుని పూజించవలను. శివ సహస్రనామములతో ఆ స్వామి మీద నేతిధారను పోయవలను. అట్లు చేయుట వలన వంశము విస్తరించును. ఇందు సందేహము లేదు. ఇట్లు 10,000 శివుని మంత్రజపము చేసినచో ప్రమేహ రోగము శాంతించును. ఉపాసకునకు
మనోవాంఛిత ఫలము ప్రాప్తించును. ఎవరికైనాను నపుంసకత్వం ఉండినచో శివుని చక్కగా పూజించి బ్రాహ్మణులకు భోజనము పెట్టవలెను. దానితో పాటు మునీంద్రులు ప్రజాపత్య వ్రత విధానమును చేసిరి. బుద్ధిమాంద్యము కలిగినచో పూజ చేయువాడు చక్కెరతో కలిపిన పాలను ధారగా సమర్పించవలను. అట్లు చేసినచో బృహస్పతి వలె బుద్ధి ప్రాప్తమగును. 10,000 మంత్రజపము పూర్తి కానంత వరకు శివుని పూజించడి ద్రవ్యమగు దుగ్ధధారను కొనసాగించవలెను. తన తనువునందు మనస్సునందు అకారణముగా విసుగు వచ్చినచో, హృదయమునందు ఉత్సాహము లేనిచో, ఎక్కడను ప్రేమ కనిపించనిచో, దుఃఖము ఎక్కువైనను, ఇంటిలో కలహములుండినను పైన చెప్పిన విధముగా దుగ్ధధారను సమర్పించినచో సకల దుఃఖములు నశించును. పరిమళముతో కూడిన తైలముతో పూజించిన భోగములు వృద్ధి చెందును. తేనెతో శివుని పూజించినచో రాజయక్ష్మము దూరమగును. శివునకు చెరకు రసపు ధారను సమర్పించినచో సకలానందములను అది సమకూర్చును. గంగాజల ధార భోగమోక్ష ప్రదాయకమగును. ఈ చెప్పిన ధారలన్నీయు మృత్యుంజయ మంత్రమును పఠించుచు సమర్పించవలను. అందునను ఆ మంత్రము శాస్త్రోక్తముగా 10,000 జపమును చేయవలను. 11 గురుబ్రాహ్మణులకు భోజనము చేయించవలెను. 14వ అధ్యాయం సమాప్తం.